జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఇవాళ కంప్లీట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో నెల్లూరుకి వచ్చే క్రమంలో కానివ్వండి, నెల్లూరులో తిరిగే క్రమంలో కానివ్వండి, నెల్లూరు నుంచి వెళ్ళిపోయే క్రమంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాట, వైఎస్ఆర్సీపీ చెప్తున్న మాట, వేలాదిగా తన అభిమానులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు వచ్చారు, తమ కష్టాలని వినమని చెప్పి ఒక రకంగా ఆయన్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు అన్నది వాళ్ళు చెప్పేమాట. అదే సందర్భంలో టీడీపీ మాత్రము అసలు జనాలే లేరు, జనాలు ఎవరు రాలేదు, అవన్నీ కేవలం గ్రాఫిక్స్ మాత్రమే, విఎఫ్ఎక్స్ మాత్రమే అని చెప్పి ఇంకో ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆలోచించాల్సింది అవి విఎఫ్ఎక్సా, నిజంగా జనాలు వచ్చారా రాలేదా అన్న వాటికన్నా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి ఆ వేదికగా చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణల్లో నిజమెంత అబద్ధం ఎంత అనే విషయం గురించి మాట్లాడాలి తప్ప అక్కడికి జనాలు వచ్చినా రాకపోయినా, ఆ జనాల విఎఫ్ఎక్స్ అయినా కాకపోయినా పెద్దగా డిఫరెన్స్ ఏం పడదు. కానీ ప్రజలు నిజంగానే ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం రాకపోతే మాత్రం ఖచ్చితంగా దాన్ని మరొకసారి వాళ్ళు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. కీలకంగా మనము చెప్పుకోవాలంటే నెల్లూరు జిల్లా ఇవాళ వైసీపీకి ఒకరిగా చెప్పాలంటే ఒకప్పుడు కంచుకోట. కానీ ఇప్పుడు అక్కడ పెద్దగా పెద్ద నాయకులు ఎవరు లేని ఒక జిల్లాగా మిగిలిపోయింది. కానీ ఇప్పటికిప్పుడు వాళ్ళు ఆ జిల్లాను మరొకసారి ఎంపవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న జిల్లాలో కూడా వైసీపీ కొద్దిగా ఢీలా పడినా ఇప్పుడు మళ్ళీ మరొకసారి రీఎనర్జీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి డే 1 నుంచి ఆయనతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు. అనిల్ కుమార్ యాదవ్ ఆయనతో పాటు ఎక్కడి దాకైనా వస్తాం, ఎందాకైనా వస్తాం, తెగిస్తామనే టైప్లో మాట్లాడుతుంటారు. కాకాని గోవర్ధన్ ఇవ్వాలంటే జైల్లో ఉన్నారు కానీ బట్ ఆయన వచ్చినా సరే అదే తరహాలో రెస్పాండ్ అవుతారు. ఇక చిన్న చితకాని చాలామంది నేతలు, చంద్రశేఖర్ రెడ్డి లాంటి ఎమ్మెల్సీ, ఇలాంటి వాళ్ళందరూ అక్కడ ఉన్న నేపథ్యంలో స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవాలి. కానీ అంతకన్నా ఒకప్పుడు ఉన్న స్ట్రెంత్తో పోలిస్తే ఇప్పుడు ఆ స్ట్రెంత్ సరిగా లేదు. అయినా సరే ఈరోజు వచ్చిన జనాలు కానివ్వండి, అక్కడ వచ్చిన పరిస్థితి కానీ చూస్తుంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అది అబద్ధమని చెప్పడం కన్నా నిజమో కాదో అన్న విషయాన్ని పక్కన పెట్టి ఆయన చేసిన ఆరోపణలు వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి చేసిన వ్యాఖ్యలన్నవి కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ప్రజల్లోకి నిజంగానే వైఎస్ఆర్సీపీ మీద కేవలం కక్షపూరిత రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయి, అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి, ప్రతి చిన్న విషయానికి అక్కడ ఉన్న కార్యకర్తలు కానివ్వండి, కూటమి నేతలు కానివ్వండి రెస్పాండ్ అవుతున్నారు. తద్వారా ఇవాళ వైఎస్ఆర్సీపీ నేతలు ఇబ్బంది పెడుతున్న వాళ్ళు రేపొద్దున ప్రామాణ్య ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టలేరు అనే ఆలోచన కానీ ఒకవేళ ప్రజల్లో వచ్చింది అంటే అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఆ సందర్భంలోనైనా ఇప్పుడు కూటమి చేయాల్సిన పని ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించిన అబద్ధాలను చెప్పేందుకు అవసరమైన సాక్ష్యాలు చూపించాలి. ఆయన మాట్లాడిన మాటలు ఏవి నిజం కాదు అని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన ఆ మెటీరియల్ని రిలీజ్ చేయాలి. అది పక్కన పెట్టి కేవలము ఆయన ఆరోపణ చేశారు కాబట్టి ఆయన తిడతామనో, ఇంకో రకంగా మాట్లాడతామనో, అసలు ఎవరు జనాలు రాలేదని చెప్తామనో చేయడం వల్ల పెద్దగా జరిగేది లేదు, ఒరిగేది లేదు. సో కూటమి నేతలు కూడా అప్పుడప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వేసి ఇలాంటి ట్రాపుల నుంచి బయటపడకపోతే కష్టమవుతుంది. ఎందుకంటే మొదటి నుంచి నెల్లూరు పర్యటనకు సంబంధించి డిస్కస్ చేసిన ప్రతిసారి కూడా మమ్మల్ని ఆంక్షలు పెడుతున్నారు, మా కార్యకర్తలు రాకుండా ఆపుతున్నారు, సామాన్య ప్రజలందరినీ నిర్బంధిస్తున్నారు, రోడ్లు తవ్వేస్తున్నారు, బస్సులు, లారీలు, కార్లు ప్రతి ఒక్కదాన్ని చెక్ చేస్తున్నారు, బ్యారికేడ్లు పెట్టారు, ముళ్ళకంచెలు పెట్టారు అని చెప్తున్నప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ప్రజలు రాలేదు అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళ జస్టిఫికేషన్కి ఒక ఛాన్స్ ఉంది. వదిలేసేయండి, ఎంతమంది వస్తారో చూసుకుందాము, వాళ్ళకి అవసరమైన భద్రతా ఏర్పాట్లు మేము చేస్తామనే ధైర్యం ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానీ చేసి ఆ తర్వాత జనాలు ఎవరు రాలేదు అంటే చూసారా అని చెప్పడం అన్నది వేరు. కానీ ఇన్ని నిర్బంధాలు, ఇన్ని అవరోధాలు క్రియేట్ చేసి ఆ తర్వాత జనాలు రాలేదని మీరు ప్రచారం చేసే ప్రయత్నం చేసినా సరే ఏదైతే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ చెప్తున్నట్టుగా నిర్బంధాల మధ్యలో నియంత్రణ పేరుతో ఆ కక్ష సాధింపు చర్యలు, ఆ అణచివేసే ప్రయత్నాలు కంటిన్యూ అవుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి జనాలు వచ్చారు రాలేదన్న దానికన్నా ఆ వచ్చే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏం లాభము, రాష్ట్ర ప్రజలకు దానివల్ల ఒరిగేది ఏంది, ఈ విషయాలు మాత్రమే మాట్లాడితే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్. థ్యాంక్ యూ.